దోస్తులు నమస్తే, ఎట్లుంటారు? మీ సైడ్ పత్తిత్తులు పెట్టుడు అయిందా? మాది మొన్ననైంది. వానతో లేదో గానీ పెట్టనైతే పెట్టినాం. మీ సైడ్ కూల్ ఎంత ఉందో కామెంట్ చేయండి. వీడియోని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోకుండా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓ పోడా లేతే కాదా ఇక ఎంతసేపు పండుడు? అందరం పత్తిత్తులు పెడతాను, నువ్వేమో కారు పండుకో. ఇడ నీ సోకుకి ఇంకా బయట పండుడు. పెయ్యి మీద అంగిలేదు, చెడ్డి మీద లొంగిలేదు. ఇంకా పొక్కలు రారేసుకున్నావు, ఇజ్జత్ అనిపిస్తలేదరా నీకు? నాకు గతి లేదు, నీకు శృతి లేదు అన్నట్టు ఉన్నది. నువ్వే పైసలు ఇస్తే నేను కొనుక్కోనా? అయినా చూస్తే చూడని, అందరికి ఉన్నదే నాకున్నది. అందరు పొక్కల ప్యాంట్ వేసుకుంటే నేను పొక్కలు రారేసుకున్నా. అదే కొత్త ఫ్యాషన్ ఇప్పుడు. లే బాధలు దిగింది చాలు, చక్కగా పోయి కూలోళ్ళని పిలుచుకొని రాపో. అబ్బా లేచి ఉచ్చాన పోనిస్తావు లేదా? పిచ్చకు దారం కట్టుకొని అయినా చెప్పిన పని చేయరా, ముందు కర్రబడకావు. నేను కసరంలో మందు బస్తలు వేసుకుని చేనికి పోతా, నువ్వు కూలోళ్ళు పట్టుకొని రా తొందరగా. సరే నువ్వు పో. మా బాపోగడు అంటే ఆగడు, పంటలేవ్వడు. ఈ మొద్దుపోరుడు ఒక్క పనికి ఆసరకాడు, మొత్తం పని నేనేం చేసావాలి. అదే ఒక ఆడపిల్ల ఉంటే ఇంత ఉడుచుడు బోల్దమ్ముడు చేస్తుండే. ఈ మొద్దుపోరుడు చూడడానికి ఒక్క పని చేత కాదు. లేవురా కుక్క, ఇంకెంతసేపు అంటావు? వాడకట్టు పోరగలు చూడు ఎంత పనికి ఆసరైతాలో తల్లికి. అద్దం పట్టుకుని గంటలు ముఖం అటు తిప్పి సోకులు పడు తప్ప ఏం పని చెయ్యవురా బాడకావు నువ్వు. నీ అవ్వ నువ్వు పొద్దు రకే. షీపురందుకుని చంపుతా రోతపోడా, మాటకు మాటిస్తే ఇంకా ఊడిసి నా నడుంబొక్క ఎరిగిపోతుంది. ఇంత పని చెయ్యవు నువ్వు, ఏం పోరనవురా నువ్వు? ఓ ఎడ్డిదానా, అయిందా వంట? నువ్వు ఒకటివి, షుగర్ రాగం ఉన్నోనికైనా ఉత్సాగుతుంది కానీ నీకు మాత్రం ఆగది. గ్యాస్ అయిపోయి నెల అవుతుంది, నింపుకుంటే అంటే ముట్లో ముళ్ళరికినట్టు చేస్తాను. టైంకి వంట కావాలంటే ఎట్లయితుంది? ఇట్లా ఒక్క కట్టె పుల్ల లేదు, నా కాలు చేతులు ఇచ్చి పెట్టాలి పోయిలా. పెట్టు పీడబోతుంది. ఎందుకు? నేను చెప్తే వేరే దాన్ని తెచ్చుకుంటావా? హాయిగా నాకు అదే పని, నీతో సుఖపడ్డది చాలే నల్ల ముద్దాన. అబ్బా ఏ గడియాలో మీ పెళ్ళైంది ఏమో గానీ ఎప్పుడూ లొల్లి చేసుకున్నది అత్తలే మీరు. పెళ్ళైన గడియ నుంచి కాదురా, నువ్వు పుట్టినప్పటి నుంచే ఈ లొల్లి మొత్తం బద్మాష్ వాడుకోవు. మీ ఇద్దరి లొల్లి మధ్య నేను నచ్చిన చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సాగులేగా. అరే ఏడున్నారా నా గుండెకాయ? ఇంటికాని ఉన్నారా నా పిచ్చకాయ? నువ్వేమైనాను గానీ ఇవాళ ఒక్కరోజు పత్తిత్తులు పెట్టరారా ప్లీజ్ మామ. వస్తా గానీ కూలెంత మామ? 300 మామ. చాలు దెంగ, ఇంకా 300కు నేను రాను మరి. ఇంకేం కావాలి మామ? 300తో పాటు ఒక బీర్ కూడా ఇస్తా అంటే వస్తా మామ, నేను లేకుంటే రాను మరి, ఎవరైనా చూసుకో. సరే ఇత్తగాని రా మామ. అరే సాయి వత్తవారా పత్తిత్తులు పెట్ట? లంజోడక, మొన్న మేము పెట్టేటప్పుడు రారా బాడకావంటే లేదు మామ, నేను పెద్ద మనిషి అయినా నా కడుపు నొత్తాంది, నా కడుపులో పిండం అడ్డం తిరిగిందని సోది మాటలు తెంగినావు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు రా కూలికి రా అని? లేదు మామ, ఆ రోజు నిజంగానే నా కడుపు నొచ్చింది. నొస్తది, మంది పనికి పిలిస్తే కడుపే కాదు గుద్ద కూడా నొస్తుంది ఇది. ఏ మామ ప్లీజ్ అట్లా అనకు, ఎంతైనా మనం ఒకటి మామ. అబ్బు నలుగుంట్ల బాడుకావు, నిన్ను నమ్మా నేను, నీ గురించి నాకు తెలియదా? పని అయ్యే వరకు మనం ఒకటి అంటావు, పని అయిన తర్వాత లవడాబాటు చీకటి అంటావు నువ్వు. ఇప్పుడు నేను ఇట్లా కూలీలను చూడకుంటే మా నాన్న నా వట్టకెలా కూరేస్తాడు మామ. ప్లీజ్ మామ ఎట్లా చేయగాని రా మామ, నన్ను క్షమించు మామ. ఇంకోసారికి అత్తగాని మిషన్లకు నేను. సరే అత్తగాని లంజ నాటకాలు ఆడుకుంటూ ఏడోకిగా. రే బామ్మర్ది పత్తిత్తులు పెట్టి వస్తావా? బావా ఎండ గుద్దాల కొడుతుంది, నేను రాను బావా, నాతో కాదు పత్తిత్తులు పెట్టుడు. దాంట్లో ఏం సుతారం ఉన్నది బామ్మర్ది, నిలబడేసుడే నాయే, నీతో అవుతుంది రా బామ్మర్ది నువ్వు. లేదు బావా, పోయినసారి మీ అమ్మ ఇత్తులు చక్కగా పెట్టలేదని నా ముఖం మీదనే అన్నది. ఇక ఇజ్జత్ మానం ఉన్నోడు ఎవడైనా అత్తడా మిషన్లకి? అట్లా ఫీల్ అయితే ఎట్లా బామ్మర్ది? నీకు మందుతో తానం చెప్పిస్తారా రా? వద్దు బావా, నేను పొద్దుగాల నీళ్ళతో తానం చేసిన. అంతేనా బామ్మర్ది, ఇక రావా? నువ్వేమైనా అనుకో బావా, ఇక నేనైతే రాను, నాతోని కాదు అచ్చుడు. 2 hours later. ఏమైందిరా పోడా, కూలోళ్ళు ఇంక అత్తలేరు? కూలోళ్ళు కాదు బాపు, నా ఫ్రెండ్స్ని రామన్నా. ఇక నువ్వు వచ్చి పొడి దెంగినవు, ఇక నీ దోస్తుగాళ్ళు వచ్చి పొడి దెంగుతారు. ఆ పొగ్గాలకి ఆత ఏదో కోసేది తెలియదు, వాళ్ళు పత్తిత్తులు పెడతారా? పోయినసారి లెక్క ఇత్తులు దూరం పెట్టాలి, నీ దోశల చెట్టిప్పి ముడ్ల కారం పెడతా నా కొడక. నువ్వు వరకే వాళ్ళ అత్తాలు వింటాలు. మళ్ళా టిఫిన్ డబ్బాలు ఒక చెట్టు నీడ పెట్టాలి మామ ఇటు. ఓ పోరగాళ్ళు ఇత్తులు చక్కగా ఈయనలే. సరే ఆంటీ, మంచిగానే వేస్తాం ఇత్తులు. ఇగో పట్టుకోలే మామ పత్తి ప్యాకెట్లు, మనిషికి ఒకటి. అరే సాయిగా, మీ ఇంటి మొక్కాన ఏందో అయిందట, నిజమేనా రాది? నిజమే. మా పక్కింటి ఆంటీను ఆ రాజన్న తాత వాళ్ళ కొడుకు కలిసి పొలంలో ఏదో చేసుకోగా దాన్ని మొగడు చూసిండట. మరి దాన్ని మొగడే అనలేదారా? ఇంకేమంటాడే, వాళ్ళకేమో గడ్డపారలు ఇవ్వది, దీనికేమో ఆత్రం ఆగది. వాని గడ్డపారలు వేసిందని వాని దిక్కుపోయింది అది. నీకైతే ఎప్పుడు అయ్యే కావాలి, అందరున్నోళ్ళని కొంచెం కూడా మానం లేదు. ఓ ఆంటీ, అంకుల్ ఎందుకు తిడతాను? అంకుల్ పని అంకుల్ చేస్తాడు, మా పని మనం చేస్తాను. రే చింటుగా, ఎండ గుద్ద చింపుతాంది, పోయి ఒక థమ్స్అప్ దేపోరా. ఓ బాపు పోరగా థమ్స్అప్ అంటాను, ఒక 100 రూపాయలు ఉంటే ఇయ్యవు. కొంచెం సేపు ఆగు బిడ్డ, ఎద్దుచ్చా వస్తుంది, బాటలు ఇంపిస్తా. పంది పిచ్చల పోరగాళ్ళకి థమ్స్అప్ కావాలట, థమ్స్అప్. గుద్దనూరు మూసుకొని పని చేయలే ముందు.
అరే ఏంద్రా చింటూ మీ నాన్న బాగానే అంటాడు పోవాల ఇంటికి. అరే మామ, మా బాపు అట్లానే అంటాడు, నేను తెస్తాను, నువ్వేం ఫికర్ కాకు. ఓ బాపు, నీ గుద్దల పురుగులు ఏమైనా మెసులుతున్నాయా? సప్లేకుంటే ఏమవుతుంది కొంచెం సేపు? ఏంద్రా పోడా ఎక్కువ మాట్లాడతాను, నీ ముండెంటికలు కాలుస్తా ఏమనుకుంటున్నావు నువ్వు? మా ఇంట్లో ఉన్నది ఏసీ నీ ముట్లో పెడతా కట్టే నూనె పోసి. గుడాలు తింటే వస్తాయి పిత్తులు, గుడాలు తింటే వస్తాయి పిత్తులు, నువ్వు నోరు మూసుకొని పెట్టు ఇత్తులు. అంగట్లో దొరుకుతాయి పుచ్చకాయలు, నువ్వు ఆ పోరని తిడితే నీ పలుగుతాయి పిచ్చకాయలు. నల్లిగుంట్ల బాడుకావు, గది లేని సంసారం చేయొచ్చు కానీ శుతి లేని సంసారం చేయలేమురా బాడుకావు. మీ పెట్టుడు వద్దు, మీ కూలి వద్దు, నేను పోతాను ఇంటికి. ఇంట్లో ఉంటది కుండ, నీ చేలో నేను అస్సలు ఉండా. గాడిద గుద్దల వంకాయ పడితే నాని గుమ్మడికి అయిందట. అట్లున్నది మీ వ్యవహారం. పెట్టుకొని చావులేగా.